అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష 8వ భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? నజీం ద్వారా బాద్షాకు సంబంధించిన విషయాలు తెలుసుకోవటం సాధ్యం కాని పని అని రాజు నిశ్చయించుకున్న తర్వాత బాద్షాను వెంటాడితే కొంతవరకైనా ప్రయోజనం ఉండొచ్చని అనుకున్నాడు. బాద్షా జనరల్ అండ్ ప్రొవిజన్ స్టోర్స్లోకి వెళ్ళటం, 20 నిమిషాల తర్వాత బయటికి రావటం రాజు చూశాడు. వచ్చేటప్పుడు కొట్టు మనిషి కొన్ని పొట్లాలు తెచ్చి కారులో పెట్టాడు. నిజానికి అందులో అనుమానపడవలసింది ఏమీ లేదు. బాద్షా అక్కడి నుంచి తన వ్యాపార వ్యవహారాల మీద కొన్ని ఫ్యాక్టరీలకు వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాడు. మర్నాడు మళ్ళీ అదే షాప్కి బాద్షా వెళ్ళి అరగంట అక్కడుండి బయటకు వచ్చేటప్పటికి రాజుకు అనుమానం కలిగింది. బాద్షాను వెంటపడి ప్రయోజనం అట్టే లేదని, ఆ షాపు గురించి కొంత తెలుసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ షాప్కి ఎదురుగా ఉన్న ఇంటి యజమానితో వాళ్ళ అరుగు మీద కుట్టు మిషన్ పెట్టుకుని దర్జీ కొట్టు పెడతానని చెప్పి డబ్బిచ్చి ఒప్పందం కుదుర్చుకుని ఒక మిషన్ తెచ్చి అక్కడ పెట్టి ఆ అరుగు మీద తిష్ట వేశాడు రాజు. సామానులు కొనుక్కోవటానికి చాలామంది షాపులోకి వస్తున్నారు, వెళుతున్నారు. మోటార్ కార్లు ఆగుతున్నాయి, వెళుతున్నాయి. ఆ షాపు పేరు హకీం జనరల్ అండ్ ప్రొవిజన్ స్టోర్స్. చాలా పెద్ద షాపు. షాపులోకి వెళ్ళే ప్రతి మనిషి రాజుకు కనిపిస్తాడు. ఎవరు ఎంతసేపు షాపులో ఉన్నది లెక్క వేసుకుంటున్నాడు రాజు. ఎవరైనా అకారణంగా తరచూ వస్తున్నారేమో అని కనిపెట్టి చూస్తున్నాడు. అటువంటిది ఏదీ జరగలేదు. ఆ మర్నాడు పొద్దున్న ఎవడో ఒక అతను షాపులోకి వెళ్ళాడు, కానీ వెంటనే బయటికి రాలేదు. అంతసేపు అతను షాపులో ఏం చేస్తున్నాడా అని రాజుకు అనుమానం కలిగి షాపులోకి వెళ్ళి చూడాలని అరుగు దిగి షాపులోకి వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ కొనుక్కున్నాడు. షాపులోకి వెళ్ళిన మనిషి షాపులో కనిపించలేదు. అతను బయటికి రాలేదు. ఏమయ్యాడు? లోపలికి వెళ్ళి ఉండాలి. ఆ షాప్ యజమాని వెనక భాగంలో కాపురం ఉంటున్నాడని రాజుకు తెలుసు. ఈ మనిషి హకీం బంధువు అయి ఉండొచ్చు. అందుకే తిన్నగా లోపలికి వెళ్ళి హకీం భార్యతో మాట్లాడుతూ ఉండి ఉంటాడు అనుకుని బయటకు వచ్చేసి అరుగు మీద కూర్చున్నాడు కుట్టు మిషన్ ముందు. 10 నిమిషాల తర్వాత ఒక కారు ఆగింది షాప్ ముందు. బాద్షా షాపులోనే ఉన్నాడా, లోపలికి వెళ్ళాడా తెలుసుకోవాలి. చటక్కన లేచి గబగబా షాపులోకి వెళ్ళాడు. హకీం రాజుని కోపంగా అనుమానంగా చూశాడు. ఏమయ్యా, 2 సిగరెట్లు తక్కువ ఉన్న ప్యాకెట్ ఇచ్చావు అడిగాడు రాజు హకీంని. సిగరెట్ ప్యాకెట్లో 2 సిగరెట్లు తక్కువ ఉన్నాయా? అవును, ఇదిగో చూడు. నువ్వు కాల్ చేసావేమో. సిగరెట్ కోసం ప్యాకెట్ తెచ్చాను, 2 సిగరెట్లు లేవు. వెధవ 2 సిగరెట్ల కోసం అబద్ధం చెప్తానా? అంత కర్మంగా అలిందనుకున్నావా? అరిచాడు రాజు. గొడవ చీకు. ప్యాకెట్లో 2 సిగరెట్లు తక్కువ ఉంటే తప్పున అదే అని 2 సిగరెట్లు ఇచ్చి ఇక వెళ్ళు అన్నాడు. రాజు థ్యాంక్స్ చెప్పి షాపులో నుంచి బయటకు వచ్చాడు. బాద్షా షాపులో లేడు. లోపలికి వెళ్ళాడు. అదే తను తెలుసుకోవాలనుకున్న విషయం. రాజు ఆలోచిస్తున్నాడు. మొదట వచ్చిన మనిషి లోపలికి వెళ్ళాడు. తర్వాత బాద్షా వచ్చి లోపలికి వెళ్ళాడు. వాళ్ళిద్దరికి ఏదో సంబంధం ఉంటుండాలి. 10 నిమిషాల తర్వాత బాద్షా బయటకు వచ్చి కారెక్కి వెళ్ళిపోయాడు. తర్వాత 10 నిమిషాలకు మొదటొచ్చిన మనిషి బయటకు వచ్చాడు. అతన్ని వెంటాడి అతని విషయం తెలుసుకోవాలని రాజు నిశ్చయించుకున్నాడు. మిషన్ మీద మూత పెట్టి తాళం వేసి బయలుదేరాడు. ఇక చేతులు కాళ్ళు కట్టేసుకున్నాయి. తల మీద నుంచి నుదుటి మీదకి, నుదురు మీద నుంచి కణతల మీదగా, చెంపల మీదకి ఎర్రగా రక్తం కారుతోంది. కళ్ళు మూసుకున్నాడు. స్పృహ లేదు. 2 మనుషులు అతన్ని తీసుకొచ్చి నేల మీద పడేశారు. ఎవరితను అడిగాడు రజాక్. వాళ్ళిద్దరూ తెలియదు అని తల తిప్పి వెళ్ళిపోయారు. అబ్దుల్ రజాక్, స్వరాజ్యరావు నేల మీద పడున్న మనిషిని చూసి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. అంతలో చటక్కన దీపం ఆరిపోయింది. క్షణంలో మళ్ళీ వెలిగింది. బాద్షా, హకీం, ఇంకో 2 గదిలో ఉన్నారు. ఎవరితను అడిగాడు రజాక్ మళ్ళీ. ఇతని పేరు రాజు, డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్. స్వరాజ్యరావు మీరు గుర్తుపట్టలేదా అడిగాడు బాద్షా. ఎవరు? రాజానా? యుగంధర్ అసిస్టెంటా? ఏమిటి ఇలా ఉన్నాడు? ఈ దెబ్బ ఏమిటి అన్నాడు స్వరాజ్యరావు. ఈ వేషమా? ఇది మారు వేషం. ఈ దెబ్బ మన వాళ్ళు తల మీద కొట్టారు. ఎందుకు అడిగాడు రజాక్. పొద్దున్న వచ్చాడే పరిస్థాన్ నుంచి, అతన్ని వెంబడించాడు ఈ రాజు. తననెవరో వెంటాడుతున్నారని అతనికి అనుమానం కలిగి నాకు ఫోన్ చేశాడు. వెంటనే నేను 2 పంపించాను. వాళ్ళు వీడిని స్పృహపోయేటట్టు తల మీద కొట్టి తీసుకొచ్చారు. ఎందుకు వెంటాడాడు? నేనెక్కడున్నానని అనుమానం కలిగింది ఆ యుగంధర్కి అడిగాడు రజాక్. నీ విషయం అనుమానం కలగడం వరకు కరెక్టే, కానీ నా మీద కూడా అనుమానం కలిగి ఉండాలా యుగంధర్కి? అందుకే ఈరోజు మొదట నా కూతురు నజీంతో స్నేహం చేసుకున్నాడు. తనెవరో చెప్పకుండా నజీం ద్వారా నా గురించి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాడు.
నేను కనుక్కొని వాళ్ళ స్నేహం ఆపించాను. పరిస్థాన్ నుంచి వచ్చిన మనిషిని ఎందుకు అనుమానించాడో తెలియదు. మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే మనందరికీ ప్రమాదం. మన వ్యవహారం అంతా తలకిందులవుతుంది అన్నాడు బాద్షా. వీడికి స్పృహ రానివ్వండి, పలికిస్తాను. అంబ పలుకు. నువ్వు ఆ పని చేయగలవని ఇక్కడికి తీసుకొచ్చాను. జాలిగుండె ఉన్నవాడు పనికిరాడు ఇటువంటి వ్యవహారాలకి. కాసేపట్లో స్పృహ వస్తుంది అని బాద్షా కూర్చుని సిగరెట్ వెలిగించాడు. డిటెక్టివ్ యుకందర్ అసిస్టెంట్ ఇతను. హింసించడం మంచిది కాదనుకుంటాను అన్నాడు స్వరాజ్యరావు. ఎందువల్ల మంచిది కాదు అని అడిగాడు. శిక్షణ పొందిన డిటెక్టివ్ ఇతను. ఎంత హింసించినా నిజం చెప్పడు. అది మొదటి కారణం. రెండవ కారణం, రాజును హింసించామంటే మనం ఎవరం బతికి బయటపడలేం. యుగంధర్ పగబట్టాడా మనం ఈ ప్రపంచంలో ఏ మూలనున్నా పట్టుకుంటాడు అన్నాడు స్వరాజ్యరావు. బాద్షా నవ్వి, యుగంధర్ అంటే మీకు అంత భయమా? ఆ యుగంధర్ మమ్మల్ని ఏం చేయలేడు. ఇంకో 4 రోజుల తర్వాత మేము పరిస్థానంలో ఉంటాం అన్నాడు. మిస్టర్ బాద్షా, పరిస్థాన్ కాదు, చైనాలో ఉన్న యుగంధర్ పట్టుకుంటాడు. పోలీసు ఉద్యోగం చేసిన మీకు ఎంత పిరికితనం ఏమిటి అని తన అనుచరుల్లో ఒకడిని చూసి, స్మెల్లింగ్ సాల్ట్ వాసన చూపించండి వీడికి అన్నాడు బాద్షా. 5 నిమిషాల తర్వాత రాజు కళ్ళు తెరిచాడు. ఒకసారి గదంతా కలిగి చూశాడు. బాద్షాను గుర్తుపట్టాడు. రజాక్ మీద దృష్టి నిలపలేదు. స్వరాజ్యరావును చూసి చిన్నగా నవ్వి, నేను ఎక్కడున్నాను, పోలీస్ స్టేషన్లోనా అడిగాడు నవ్వుతూ. స్వరాజ్యరావు, సర్వీసులో లేడని మర్చిపోయావా అడిగాడు బాద్షా. లేదు, మళ్ళీ చేరాడేమో అనుకున్నాను. ఇంతకీ నన్ను ఎవరిక్కడికి తీసుకొచ్చారు అడిగాడు రాజు. ప్రశ్నలు అడగవలసింది నువ్వు కాదు, మేము అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్తావా? అడగండి, జవాబులు చెప్తానో చెప్పనో తర్వాత తెలుస్తుంది. నువ్వు అతన్ని ఎందుకు వెంటాడావు? అతనంటే ఎవరు? నువ్వు ఎవరిని వెంటాడావో అతను. చెప్పను, అది నా వృత్తి నిబంధనలకు విరుద్ధం. నా కూతురు నజీంతో ఎందుకు స్నేహం చేసుకున్నావు? సిల్లీ ప్రశ్న. నీ కుమార్తె చాలా అందమైంది, తెలివైంది, నన్ను ఆకర్షించింది. నువ్వు హకీం షాప్కి ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద మారు వేషంతో దర్జీలా ఎందుకు నటించావు? అలా వేషాలు మార్చుకోవటం నా వృత్తిలో ఒక పని. కారణం లేదే ఇలా వేషాలు మార్చుకుంటూ ఉంటావా? అవును, అప్పుడప్పుడు సరదాకి ప్రాక్టీస్కి మార్చుకుంటాను. రాజు, వేళాకోళాలు మాని. స్వరాజ్యరావు ఇక్కడ ఉన్నాడు కదా, హాని జరగదని ధైర్యంగా ఉన్నావేమో. స్వరాజ్యరావు నీకు సహాయం చేయడు. లంచాలు పుచ్చుకోవటం వల్ల సర్వీసులోంచి డిస్మిస్ చేయబడ్డ స్వరాజ్యరావు ఎందుకు సహాయం చేస్తాడు? మీరు నోట్లు చూపించుంటారు, డబ్బు ఆశతో మీలో చేరుంటాడు. స్వరాజ్యరావు తలంచుకున్నాడు. ఇతను ఎవరో తెలుసా? అబ్దుల్ రజాక్. గ్లాడ్ టు మీట్ యూ. షేక్ హ్యాండ్ ఇచ్చేవాడినే కానీ ఈ బ్రూట్స్ చేతులు కట్టేశారు. నువ్వు అడిగిన ప్రశ్నలకు వెంటనే బదులు చెప్పకపోతే రజాక్ చెప్పిస్తాడు అన్నాడు బాద్షా. హిప్నాటైజ్ చేస్తాడా అడిగాడు రాజు. రజాక్ కుర్చీలోంచి లేచాడు. రాజు దగ్గరికి వెళ్ళి కాలెత్తి, అడిగిన ప్రశ్నలకు సరిగా జవాబులు చెప్తావా? ఈ బూటు కాలుతో నీ మొహం రూపు లేకుండా చితిపోయినా అని అంగుళం దగ్గరలో కాలు పెట్టి బెదిరించాడు. నువ్వు పెద్ద గజదొంగ అనుకున్నాను కానీ బాద్షా నౌకరు అనుకోలేదు అన్నాడు రాజు. రజాక్ బూట్సు కాలు రాజు మొహం మీద పెట్టాడు. రాజు ఒక మూలిగి మొహం బూట్ కింద నుంచి తిప్పుకోవటానికి ప్రయత్నించాడు. ప్రయోజనం లేకపోయింది. అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పు, లేకపోతే ఊపిరి ఆడక చస్తావు అరిచాడు స్వరాజ్యరావు. చెప్పను అన్నాడు రాజు. చెప్పవు అంటూ రజాక్ పళ్ళు బిగించి బూటు కాలుతో రాజు ముఖం నొక్కాడు. ఒక కేక పెట్టాడు రాజు. రజాక్ పాదం తీశాడు రాజు మొహం మీద నుంచి. రాజుకి స్పృహ రాలేదు. ఇక ఇంతమంది మనుషులు చెప్పిన పనులు చేయటానికి మీకుండగా ఈ రజాక్ని ఎందుకు తీసుకొచ్చి దాచారో నాకు అర్థం కాకుండా ఉంది అన్నాడు బాదుషాని కలుసుకోవటానికి పరిస్థాన్ నుంచి వచ్చిన అతను. మనం చేయదలుచుకున్న పని అతని ద్వారానే జయప్రదంగా జరుగుతుందని అలా చేశాను రఫీ అన్నాడు బాద్షా. ఈ అబ్దుల్ రజాక్ కోసం దేశంలో పోలీసులు అందరూ వెతుకుతున్నారు కదా, ఇతను పోలీసులకు పట్టుబడితే మన విషయం అధికారులకు తెలిసిపోతుందనే ఆలోచన లేకపోయిందా మీకు? రజాక్ పోలీసులకు పట్టుబడ్డు. పోలీసులు అతన్ని పట్టుకుంటే ఉరి తీస్తారు. అతను డబ్బు కోసం కాదు ఈ పని ఒప్పుకుంది, ప్రాణరక్షణ కోసం ఈ పని చేయడానికి ఒప్పుకున్నాడు. అటువంటి మనిషి చాలా శ్రద్ధగా నిర్భయంగా తెగించి మన పని చేస్తాడనే గట్టి నమ్మకం ఉంది నాకు. రఫీ కళ్ళు చిట్లించి, ఈ రజాక్ వల్లే కదా యుగంధర్ మన విషయాలతో జోక్యం కల్పించుకుని మీ విషయం నా విషయం ఆరా తీయడానికి అతని అసిస్టెంట్ రాజును పంపించాడు. బాద్షా నవ్వి, అయితేనే ఇప్పుడు ఆ రాజు మన బందీగా ఉన్నాడుగా అన్నాడు. మీకు డిటెక్టివ్ యుగంధర్ విషయం అట్టే తెలియదులా ఉంది.
ఆ యుగంధర్ పేరు చెప్తేనే మీరందరూ ఎందుకు అంత భయపడుతున్నారో నాకు తెలియకుండా ఉంది. రాజు కోసం యుగంధర్ వచ్చాడంటే యుగంధర్ని బంధించి ఇద్దరిని హతమారుస్తాం. మాటలతో పని జరిగితే ఇంకే అన్నాడు. రఫీ అలా అనగానే బాద్షాకు చిర్రెత్తింది. ఏమిటి మీ ఉద్దేశం? నేను ఊరికే మాట్లాడటం తప్ప ఏమీ సాధించలేనా? నా పేరు ప్రతిష్టలు, నా ధనం, నా ప్రాణం, నా కుమార్తె నజీం జీవితం ఏవీ లెక్క చేయకుండా పరిస్థాన్ దేశం కోసం నిస్వార్థ లక్ష్యంతో నేను ఈ దేశంలో ఉండి ఇంత శ్రమ పడుతూ ఉంటే ఇలా నన్ను అవమానించడం నేను సహించను. ఆల్ రైట్, మీరు మీ ఇష్టం వచ్చిన వాళ్ళని ఇక్కడ నాయకుడిగా నియమించుకోవచ్చు. ఈ క్షణాల నుంచి మీకు మీ గూఢచారి కార్యక్రమాలకు నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు బాద్షా. రఫీ తల విదిలించి, ఒకసారి గూఢచారి అయిన తర్వాత తప్పించుకుని బయటపడటం సాధ్యం కాని పని. అలా దులుపుకుని వెళ్ళిపోవటానికి గుమస్తా పని కాదు ఇది. ఆ స్వరాజ్యరావు రాజుని ఇద్దరిని వెంటనే హతమార్చండి. రజాక్ను మాత్రం ఉంచండి. ఇదే నా ఆఖరి ఆదేశం. సరే అన్నాడు బాద్షా. మిగతావన్నీ అనుకున్న ప్రకారం సాగిపోవాలి. ఈ నెల 30వ తేదీన సరిహద్దులో పరిస్థాన్ భారీ ఎత్తున దాడి చేస్తుంది. ఆ సమయానికి దేశంలో కర్మాగారాలు, భారీ పరిశ్రమలు, అత్యవసర నిత్యావసర వస్తువుల ఉత్పత్తి, కమ్యూనికేషన్ స్థావరాలు అన్నీ మీరు నాశనం చేయండి. ఒక పక్క నాయకులు మరణించారనే షాక్తో ప్రజలు అచేతనులైపోతారు. ఇంకో పక్క పరిస్థాన్ దేశం దాడి చేసిందనే వార్తతో స్తంభించిపోతారు. ప్రభుత్వం పడిపోతుంది. సైన్యంలో నైతిక బలం క్షీణిస్తుంది. సునాయాసంగా సరిహద్దు దాటి ఢిల్లీ కోట మీద మనం జెండా ఎగరేద్దాం అన్నాడు రఫీ. బాద్షా తల ఊపి, అన్నీ మీరు చెప్పినట్టు జరుగుతాయి అన్నాడు. జరిగి తీరాలి. ఎటువంటి పొరపాటు జరగకూడదు. నేను ఈ రాత్రే బయలుదేరి సిలోన్ వెళ్తాను. సిలోన్ నుంచి చైనా వెళ్తున్నారా? రఫీ నవ్వి ఊరుకున్నాడు. జవాబు చెప్పలేదు. ఇక రజాక్ స్వరాజ్యరావు నెల మీద స్పృహ లేకుండా పడి ఉన్న రాజును పరీక్షగా చూస్తున్నారు. ఇంకెవ్వరు ఆ గదిలో లేరు. చాలాసేపు అయింది తనకి స్పృహ పోయి. మీరిందాక బూట్స్ కాల్తో గట్టిగా తన్నారా అడిగాడు స్వరాజ్యరావు. రజాక్ కప్పు వైపు చూసి మాట్లాడొద్దని సంజ్ఞ చేశాడు. 5 నిమిషాల తర్వాత రాజు కళ్ళు తెరిచాడు. ఆ ఇద్దరిని చూసి చిన్నగా నవ్వి అలసటతో బాధతో మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రజాక్ లేచి రాజు దగ్గరికి వెళ్ళి నాడీ పరీక్ష చేశాడు. స్వరాజ్యరావు కళ్ళతో ప్రశ్నించాడు, ఎలా ఉంది అని. బాగానే ఉందని రజాక్ తల ఊపాడు. అంతలో గదిలో దీపాలు ఆరిపోయాయి. మళ్ళీ దీపాలు వెలగ్గానే వాళ్ళకెదురుగా బాద్షా నిల్చునున్నాడు. రజాక్ కుర్చీలో కూర్చునున్నాడు. రాజుకి స్పృహ రాలేదా అడిగాడు బాద్షా. లేదు అని తలుపు దగ్గర పిస్తోళ్లతో నిల్చున్న ఇద్దరినీ చూసి, ఇంతకుముందు లేనిది వాళ్ళ కొత్తగా ఈ సాయుధ భటులు ఎందుకు అడిగాడు రజాక్. జాగ్రత్తకి, నా దగ్గర కానీ స్వరాజ్యరావు వద్ద కానీ గుండు సూది కూడా లేదే. నిన్ను గురించి కాదు, స్పృహ లేకుండా పడి ఉన్న ఈ రాజుకు భయపడా మీరిద్దరూ రక్షకులు మీకు? అందుకు కాదు అని బాద్షా తల ఊపాడు. అవతల నిలుచున్న ఇంకొక ఇద్దరు గదిలోకి వచ్చి కన్ను మూసి కన్ను తెరిచే లోపల స్వరాజ్యరావు 2 చేతులు వెనక్కి విరిచి కట్టేశారు. వాట్ ఈజ్ దిస్ బాద్షా? నమ్మక ద్రోహం చేస్తున్నావు అరిచాడు స్వరాజ్యరావు. ఐఎమ్ వెరీ సారీ స్వరాజ్యరావు. నాకై నేను ఇలా చేసి ఉండేవాడిని కాను. పరిస్థాన ప్రభుత్వం పంపిన ఆ ప్రతినిధి ఇచ్చిన ఆదేశానుసారం చేయవలసి వచ్చింది. ఏమిటిది? ఏం చేయమని ఆదేశం ఇచ్చారు అడిగాడు స్వరాజ్యరావు. మీ వల్ల మాకేమీ లాభం లేదని, మీరు రాజు ప్రాణాలతో ఉండటం మంచిది కాదని వెంటనే హతమార్చమని చెప్పాడు. అతను మీ యజమానా అడిగాడు రజాక్. యజమాని కాడు, యజమానుల ప్రతినిధి. అతను చెప్పినట్టు చేయక తప్పదు. రజాక్, నిన్ను కూడా హతమార్చమని చెప్పాడు అతను. అతి కష్టం మీద నీకు నేను ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునేందుకు అవకాశం కల్పించుకున్నాను. రజాక్ తల ఊపి, థ్యాంక్స్. వీళ్ళని బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళి పని పూర్తి చేస్తారా అని అడిగాడు. అలా చేద్దామని అనుకున్నాను, కానీ అది మంచిది కాదని నిర్ణయించుకున్నాను. ఈ రాజుకి ఎంత తెలుసో ఆ యుగంధర్కి ఏం తెలుసో మనకు తెలియదు. వీళ్ళని బయటికి తీసుకెళ్తే యుగంధర్ పోలీసులతో మన వెంటబడ్డాడా, చాలా ప్రమాదం. అందుకని అడిగాడు రజాక్. అవిగో సిమెంట్ బస్తాలు. ఆ మూల గోడకు గజ దూరంలో నేల తవ్వేసి వీళ్ళని పాతిపెట్టి మళ్ళీ గదంతా సిమెంటు చేసేస్తే గుట్టు చప్పుడు కాకుండా పని పూర్తవుతుంది. స్వరాజ్యరావు పళ్ళు పటపటా కొరుకుతూ, నాలో ప్రాణం ఉండగా మీరు అలాంటి పని చేయలేరన్నాడు. అయితే ముందు ప్రాణం తీసేసి తర్వాత పూడ్చిపెడతాం అని నౌకర్లకు సంజ్ఞ చేశాడు బాద్షా. ఇద్దరూ వచ్చి నేలను గడ్డపారలతో తవ్వటం ప్రారంభించారు. సిమెంటు పెచ్చులు ఎగిరిగిరి పడుతున్నాయి. ఈ చప్పుడుకి చుట్టుపక్కల ఇళ్ళవాళ్ళు రారు అడిగాడు రజాక్. ఎక్కడికి? ఈ ఇంటికా? రారు. ఇది సౌండ్ ప్రూఫ్ గది, ఎవరికీ వినిపించదు. ఓ, అలా అయితే పర్వాలేదు.
వీళ్ళిద్దరినీ పూడ్చాలంటే చాలా పెద్ద గొయ్యి తవ్వాలి, కనీసం 4-5 గంటలు పడుతుంది. బాదుషా నవ్వి, అలా ఉండాలి, చెక్కు చెదరకుండా మాట్లాడాలి. అవును, 4-5 గంటలు పడుతుంది అన్నాడు. మీరుంటారా వెళ్ళిపోతారా అడిగాడు రజాక్. నేను ఉండడం దేనికి, నువ్వు చూసుకో. మళ్ళీ ఎప్పుడు వస్తారు? నేను మళ్ళీ రాను 30వ తేదీ దాకా. ఎందుకు? అవసరం కలిగితే పూర్వంలా టెలిఫోన్ చేయటమేగా. అవును. ఆ ఇద్దరు తలుపు దగ్గర కాపలా ఉంటారా? ఉండమంటాను. నాకేం అవసరం లేదు అన్నాడు రజాక్. ఉండని, నష్టమే ఉంది, మళ్ళా 30వ తేదీ అని బాద్షా వెళ్ళిపోయాడు. స్వరాజ్యరావు, రాజు రజాక్ని పరీక్షగా చూస్తున్నారు. రజాక్ సిగరెట్ తర్వాత సిగరెట్ తాగుతూ గదిలో కచారులు చేస్తున్నాడు. నేల తవ్వుతున్న వాళ్ళిద్దరూ చెమట తుడుచుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. మిగతా ఇద్దరు పిస్తోళ్లు పట్టుకుని రాజు మీద, స్వరాజ్యరావు మీద గురి పెట్టుకుని కాచుకున్నారు, కదిలితే కాలుద్దామని. ఇక 2 గంటలు దాటింది. తవ్వుతున్న వాళ్ళు అలసిపోయి గడ్డపారలు పక్కన పెట్టి చెమట తుడుచుకుంటున్నారు. పిస్తోలు పట్టుకున్న వాళ్ళలో ఒక అతను గోడ మీద మేట నొక్కాడు. వెంటనే దీపాలు ఆరిపోయాయి. అడుగుల చప్పుడైంది. మళ్ళీ దీపాలు వెలిగేటప్పటికీ తవ్వుతున్న వాళ్ళిద్దరూ గదిలో లేరు. భోజనానికి వెళ్ళి ఉండాలి అనుకున్నాడు రజాక్. మీరిద్దరూ భోజనానికి వెళ్ళారా అడిగాడు. వాళ్ళు వచ్చాక మేము ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వెళ్తాం. రజాక్ తల ఊపి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు. అరగంట తర్వాత భోజనానికి వెళ్ళిన వాళ్ళిద్దరూ తిరిగి వచ్చి మళ్ళీ తవ్వటం ప్రారంభించారు. పిస్తోళ్లు పట్టుకుని కాపలా ఉన్న ఇద్దరిలో ఒకడు వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత రజాక్ జేబులోంచి సిగరెట్ తీసి తను ఒకటి తీసుకుని తలుపు దగ్గర కాపలా ఉన్న అతన్ని సిగరెట్ కావాలా అని అడిగాడు. అతను తల ఊపాడు. రజాక్ అతని దగ్గరికి వెళ్ళి సిగరెట్ ఇచ్చాడు. జేబులు తడుముకొని నవ్వి, అగ్గిపెట్టలేదు అన్నాడు. నా దగ్గర ఉంది అంటూ అతను జేబులో చేపెట్టాడు. ఆ అవకాశం కోసమే కాచుకున్నాడు రజాక్. చటక్కన పిడికిలు బిగించి అతని మెడ మీద బలం కొద్దీ ఒక్క దెబ్బ కొట్టి అతను వెనక్కి పడబోతుండగా అతని చేతిలో పిస్తోల్ లాక్కొని మెరుపులా వెనక్కి తిరిగాడు. తవ్వుతున్న వాళ్ళిద్దరూ అటు చూశారు. అప్పటికే రజాక్ చేతిలో పిస్తోల్ ఉంది. కదలకండి, అరవకండి, చంపేస్తాను అన్నాడు రజాక్. ఇదేమిటి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అడిగాడు వాళ్ళలో ఒకడు. తక్షణం ఆ గడ్డపారల కింద పడేయండి, పిస్తోలు పైకెత్తి ఊపి బెదిరించాడు రజాక్. వాళ్ళిద్దరూ గడ్డపారల కింద పడేసి చేతులు పైకెత్తి పెట్టారు. రజాక్ వెళ్ళి వాళ్ళ జేబుల్లో ఉన్న పిస్తోళ్ళు లాక్కొని, మీలో ఒకళ్ళు వెళ్ళి వాళ్ళిద్దరి కట్లు విప్పండి అన్నాడు. వీళ్ళ కట్లు విప్పటమే బాద్షా చంపేస్తాడు. బాద్షా చంపడం తర్వాత నేను చెప్పిన మాట వినకపోతే ముందు నేను చంపుతాను. తప్పనిసరి అయింది. రజాక్ కర్కోటకుడు, కాల్చి చంపేస్తాడని భయం. చెప్పినట్టు చేశారు. స్వరాజ్యరావు లేచి నిల్చుని చేతులు నలుపుకుంటున్నాడు. రాజు అతి కష్టం మీద కూర్చోగలిగాడు. స్వరాజ్యరావు, వీళ్ళిద్దరినీ తలుపు దగ్గర పడున్న అతన్ని గట్టిగా చేతులు కాళ్ళు కట్టివేయండి చెప్పాడు రజాక్. స్వరాజ్యరావు నిమిషంలో ఆ పని పూర్తి చేశాడు. అప్పటికే పిస్తోలు పట్టుకున్న అతనికి స్పృహ వచ్చింది. ఈ గది తలుపు ఎలా తెరుస్తారు, ఎలా మోస్తారు అడిగాడు రజాక్ అతన్ని. రజాక్, నువ్వు మా మనిషి అనుకున్నావు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్తే నిన్ను పోలీసులు పట్టుకుంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు అడిగాడు అతను. తర్వాత నీ ప్రశ్నలకు జవాబు చెప్తాను, ముందు ఆ తలుపు విషయం చెప్పు. ఎలక్ట్రిక్ స్విచ్తో తెరుచుకుంటుంది. లోపల కూడా అటువంటి స్విచ్ ఉందా? ఉంది అని అతను చెప్పగానే రజాక్ పరిగెత్తాడు తలుపు దగ్గరికి. స్విచ్ కోసం నిమిషం పాటు వెతికి కనుక్కుని స్విచ్ నొక్కాడు. తలుపు తెరుచుకోలేదు. క్షణం కూడా సందేహించకుండా స్విచ్ పైన మూత తెరిచి అందులో ఉన్న తీగలు ఓడబీకాడు. తలుపు తెరవకుండా బయట స్విచ్ ఆఫ్ చేశారు ఎవరో. బహుశా హకీమ్ ఈ గొడవ విని స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి, ఎవరూ తప్పించుకుపోకుండా అన్నాడు. ఇది సౌండ్ ప్రూఫ్ గది కదా, కావాలని అన్నాడు స్వరాజ్యరావు. కప్పులో మైక్రోఫోన్ ఉందని తెలిసి కూడా. పై కప్పులో మైక్రోఫోన్ ఉందని, ఈ గదిలో ఏం మాట్లాడినా, ఏ చిన్న చప్పుడైనా బయట ఎక్కడో లౌడ్ స్పీకర్ దగ్గర కూర్చున్న వాళ్ళకి వినపడుతుందని నాకు తెలుసు. నేను తీగలు ఓడబీకేశాను. ఆ ఎలక్ట్రిక్ స్విచ్ పూర్తిగా చెడిపోయింది. బయట నుంచి తీయటానికి ఇప్పుడు తలుపు రాదు అన్నాడు రజాక్. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థం కాకుండా ఉంది. నీకేమిటి ప్రయోజనం? నువ్వెక్కడికైనా పారిపోతావు అన్నాడు తలుపు దగ్గర ఉన్న మనిషి. రజాక్ మొహం చిట్లించి, మీ చేతుల్లో చావడం కన్నా పోలీసుల చేతుల్లో చావడమే మేలు. బతికున్న వాళ్ళను పూడ్చిపెట్టే మనుషులు మీరు, నమ్మక ద్రోహులు అన్నాడు. నీకెవరు ద్రోహం చేశారు అని అతను అడుగుతుండగా టెలిఫోన్ గణగణ మోగింది. రజాక్ రిసీవర్ తీసుకుని, హలో, రజాక్ స్పీకింగ్ అన్నాడు ధైర్యంగా. నేను బాద్షాని. ఏమిటి రజాక్, ఏదో గొడవ చేస్తున్నావట? అవును, మీ మనుషులు 3 బంధించేశాను. ఎందుకు? ఎందుకేమిటి? నమ్మకం ద్రోహం చేసిన మనిషివి నువ్వు. నీకు ద్రోహం చేశానా? ఏం చేశాను?
పోలీసులనిచ్చి తప్పించి నిన్ను దాచి రక్షించడం ద్రోహమా? పరిస్థాన్ని పారిపోయి ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయటం ద్రోహమా? అడిగాడు బాద్షా. నువ్వు అలా చేస్తావని ఏమిటి నమ్మకం? నీకు నాతో పని అయిపోగానే నన్ను చంపేయచ్చు. నిన్నెందుకు చంపిస్తాను? నీ వల్ల నాకేం ప్రమాదం ఉంది? 30వ తేదీన నేను పరిస్థానం వెళ్ళిపోతాను కదా. నీ మాట మీద నాకు నమ్మకం పోయింది. స్వరాజ్యరావుకి మాట ఇచ్చావు ఇలాగే. నిన్ను నమ్మి అతను నీ దగ్గరకు వచ్చాడు. అతనికి ఇప్పుడు ద్రోహం తలపెట్టావా లేదా? అతని విషయం వేరు. అతని వల్ల మనకు ప్రమాదం రావచ్చు. నా వల్ల ప్రమాదం రావచ్చు అని నువ్వు రేపు అనుకుంటే నేనిక నీ బందీకి క్షణం ఉండను. ఉండకెక్కడికి వెళ్తావు? నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్తాను. తలుపు వేస్తుండగా ఎలా వెళ్తావు? నువ్వు తెరిచినప్పుడే వెళ్తాను. నేనెందుకు తెరుస్తాను? తెరవకపోతే నీ మనుషుల్ని ముగ్గురిని చంపేస్తాను. చంపేయి, నాకేం నష్టం లేదు. వాళ్ళు నా కొడుకులేం గారు. సరే, 30వ తారీఖు రేపేగా. రేపటి వరకు నేను తిండి లేకుండా ఉండగలను. మీరు ఈ దేశం విడిచిపోయాక తలుపులు బద్దలు కొట్టి బయటికి వెళ్తాను. రజాక్, ఈ మూర్ఖం మాను. నేను చెప్పే మాట విను. నిన్ను నేను మోసం చేయను. నేను నీకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటాను అన్నాడు బాద్షా. బాద్షా, ఆ నమ్మకం పోయింది. నీకు నమ్మకం కలిగేందుకు ఏం చేయాలో చెప్పు. స్వరాజ్యరావుని చంపద్దంటావా? ఇప్పుడు చంపకపోయినా నీ పని అయిన తర్వాత మా అందరినీ చంపేస్తావు. పోనీ నువ్వే చెప్పు. రజాక్ ఆలోచించాడు నిమిషం పాటు. ఒకటే మార్గం. నువ్వు నీ మాట నిలబెట్టుకుంటావని నాకు నమ్మకం కలగాలంటే నీ కూతురు నజీంని పంపించు. ఎక్కడికి? ఇక్కడికి, ఈ గదిలోకి. ఎందుకు? నువ్వు నన్ను మోసం చేయకుండా ఉండేందుకు. నజీం ఏం చేస్తుంది? ఏం చేయదు. నజీం ఈ గదిలో బందీగా ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేసావా? నజీం ప్రాణం పోతుంది. నీకు పిచ్చి పట్టింది. నేను నజీంను పంపుతాను అనుకున్నావా? నీ ఇష్టం, పంపక. నువ్వు ఆ గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత నజీం ఆ గదిలో ఎలా ఉంటుంది? ఎవరు నజీం కాపలా? స్వరాజ్యరావు. స్వరాజ్యరావుని రాజుని చంపనివ్వవా? అవును. నన్ను పరిస్థానం పంపించిన తర్వాత మీ ఇష్టం. అప్పుడు మాత్రం ఎలా వీలవుతుంది? మేము ఆ గదిలోకి వెళ్ళి ఎలా నజీంను బయటికి తీసుకొస్తాం? అడిగాడు బాద్షా. తర్వాత నేను దానికి ఉపాయం చెప్తాను. నిమిషం పాటు నిశ్శబ్దం. సరే, నజీము నేనే తీసుకొస్తాను, నువ్వు తలుపు తెరు అన్నాడు బాద్షా. నేను తెరుస్తాను, కానీ నువ్వు పిచ్చి వేషాలేకు. నీకు నజీముకి కూడా ప్రమాదం, జాగ్రత్త అన్నాడు రజాక్. అరగంట తర్వాత మళ్ళీ టెలిఫోన్ మోగింది. రజాక్ రిసీవర్ తీసుకోగానే నేనే బాద్షాని, నజీముని తీసుకొచ్చాను అన్నాడు. గుడ్. నజీముని తలుపు దగ్గర నిల్చోబెట్టు. ఎలక్ట్రిక్ స్విచ్ తలుపు తెరుచుకునేందుకు నొక్కు. తర్వాత కాసేపటికి లోపల స్విచ్ నేను వేస్తాను. తలుపు తెరుచుకోగానే నజీంను లోపలికి పంపించు అని చెప్పాడు రజాక్. అలా కాదు, నజీం లోపలికి వెళ్ళకముందే నువ్వు బయటికి రావాలి. అలా అయితే నేను నజీంను పంపిస్తాను. నేనెందుకు రావాలి? నజీంను లోపలికి పంపించాక నువ్వు ఇక నా మాట వినకపోతే ఏం చేయను? మనకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం పోయింది కనుక నా జాగ్రత్త నేను తీసుకురావాలి. నేను ముందు బయటికి రాను అన్నాడు రజాక్. ముందు రావద్దు. నజీం లోపలికి వెళ్తున్నప్పుడు నువ్వు బయటికి రా. ఆల్ రైట్ అని టెలిఫోన్ పెట్టేశాడు రజాక్. తర్వాత గదిలో ఉన్న బల్లలు, మంచం తలుపుకి ఎదురుగా కాస్త దూరంగా లాగిపెట్టాడు. బాదుషా మనుషుల నుంచి లాక్కున్న పిస్తోళ్లు రాజుకొకటి, స్వరాజ్యరావుకి ఒకటి ఇచ్చాడు. మీరిద్దరూ ఈ వస్తువుల వెనక నిల్చోండి. నేను తలుపు తెరుస్తాను. వెంటనే వాళ్ళు పిస్తోళ్లు పేల్చి లోపలికి రావడానికి ప్రయత్నిస్తారు. నిర్దాక్షిణ్యంగా కాల్చి పారేయండి. నజీం మీకు ఎదురుగానే తలుపుకి ఎదురుగా నిలబడిన తర్వాత నేను బయటికి వెళ్తాను. నజీం లోపలికి వస్తుంది. తర్వాత మీ బాధ్యత మీది. నజీం మీ బందీగా ఉన్న తర్వాత బాదుషాకి మీ ఇష్టం వచ్చిన షరతులు చెప్పండి అన్నాడు రజాక్. మైకులోంచి తన మాటలు అవతల ఎక్కడ బాదుషా వింటున్నాడని రజాక్కి తెలుసు. నిమిషం తర్వాత మళ్ళీ టెలిఫోన్ మోగింది. రజాక్ రిసీవర్ అందుకున్నాడు. రజాక్, నో షూటింగ్ అన్నాడు బాదుషా. మీరు కాలిస్తే తప్ప వాళ్ళు కాల్చరు. నజీంని బందీగా అట్టే పెట్టుకుని తర్వాత షరతులు మాట్లాడమని వాళ్ళకి చెప్పావే, ఏమిటది అడిగాడు బాదుషా. తర్వాత ఉపాయం చెప్తానన్నానుగా, కంగారు పడకండి అని రిసీవర్ పెట్టేసి రజాక్ రాజు వైపు తిరిగి నేల మీద రాశాడు. ఈ ఇల్లు ఎక్కడుంది, చిరునామా తెలుసా అని. రాజు తల ఊపి హకీం జనరల్ అండ్ ప్రొవిజన్ స్టోర్స్ చిరునామా రాశాడు. తర్వాత రజాక్ తలుపు దగ్గరికి వెళ్ళి ఓడదీసిన తీగలను మళ్ళీ బిగించాడు. అప్పటికి రాజు, స్వరాజ్యరావు తలుపుకి ఎదురుగా కాస్త దూరంగా పేర్చిపెట్టిన సామాన్ల వెనక నుంచున్నారు. తలలు భుజాలు కిందకు వంచి చేతులు మాత్రం పైకి పెట్టి పిస్తోళ్లు తలుపు వైపు గురిపెట్టారు. రజాక్ స్విచ్ నొక్కాడు. తలుపు తెరుచుకుంది. తలుపు కవతల కటిక చీకటి.
తలుపుకి ఇవతల గదిలోనూ కటికి చీకటి, ఎవరు ఎవరికి కనిపించట్లా. రజాక్, బయటికి రా అన్నాడు బాద్షా గది అవతల నుంచి. నేనంత ఫూల్ని కాదు, ముందు అవతల వసారాలో దీపం వెలిగించు. వెలిగించిన తర్వాత నజీముని వచ్చి తలుపుకి ఎదురుగా నిల్చోమను. వీల్లేదు. వీలు కాకపోతే తలుపు మూసేస్తాను. నజీం వచ్చి నిల్చుంటే నేను యువతల వైపు వచ్చి నిల్చుంటాను. నజీం లోపలికి, నేను బయటికి ఒకేసారి వస్తాం. సరే అన్నాడు బాద్షా. వసారాలో దీపం వెలిగింది. రజాక్ తలుపు పక్క నుంచి తొంగి చూశాడు. తలుపుకి అవతల ఒక ఆడమనిషి నిల్చుని ఉంది. రజాక్ తలుపుకి ఎదురుగా వచ్చి నజీంని తలుపు వరకు రమ్మను అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? ఆఖరి భాగంతో ఇంకొక 2 అవర్స్లో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.